పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు 47 రోజుల పాటు కుజ శని గ్రహాల పరస్పర వీక్షణము, కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక దోషం యొక్క ప్రభావంతో ఏర్పడుతున్నటువంటి దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం కర్కాటక రాశి వారిపై ఏ విధంగా ఉంటుంది. యాక్చువల్గా దీంట్లో కుజ శని గ్రహాలు, కుజరాహు గ్రహాలు కేవలం 47 రోజులు మాత్రమే దోషం ఉంటుంది. కానీ శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక దోషం యొక్క ప్రభావం సంవత్సరం అంతా ఉంటుంది. ఆ సంవత్సరం అంతా ఉన్నటువంటి దానికి మనం చెప్పేటటువంటి రాశి ఫలితాల్లో వాటికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పర్టికులర్గా ఈ 47 రోజుల పాటు కర్కాటక రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎక్కడెక్కడ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. వాస్తవంగా తీసుకుంటే కర్కాటక రాశి వారి మీద పెద్దగా తీవ్రమైనటువంటి ప్రభావం అయితే ఉండదు, స్వల్పమైనటువంటి ప్రభావం ఉంటుంది. కారణం ఏమిటంటే కర్కాటక రాశి వారికి మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి మరియు పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, శని 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఏర్పడింది. ఈ రెండింటికి మధ్య కుజ శని గ్రహాలకి మరియు అంటే కుజ శని గ్రహాల యొక్క పరస్పర వీక్షణం. అలానే రాహు మీ జన్మరాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం. ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ఏర్పడింది, కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, 9వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ రెండింటికి కూడా కనెక్షన్ ఏర్పడింది, శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం. ఈ సంబంధం యొక్క ప్రభావం అనేటటువంటిది శక్తివంతమైనటువంటి ప్రభావం అని చెప్పాలి. ఇది ముఖ్యంగా ఇక్కడ కుజ శని గ్రహాల యొక్క అంటే పాయింట్ నెంబర్ 1, కుజ శని గ్రహాల యొక్క పరస్పర వీక్షణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కుజుడు ప్రధానంగా దేనికి కారకుడు అంటే ధైర్యానికి, శారీరకమైనటువంటి శక్తికి, శారీరకమైనటువంటి బలానికి, సోదరులకు, తర్కశక్తికి, తర్కం అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్కి, వీటికి సంబంధించినటువంటి ప్రధానమైన కారక గ్రహం కుజుడు. శని వేటికి సంబంధించినటువంటి కారక గ్రహం అంటే కర్మలకు, కర్మలు అంటే మనం చేసేటటువంటి పనులకు, బాధ్యతలకు, కొంచెం స్లోగా ఆలస్యంగా పనులు కావటానికి, లేదా జీవనపరమైనటువంటి పరీక్షలు ఎదుర్కోవడానికి అధికమైన శారీరక శ్రమకు ప్రధాన కారకుడు. ఇక్కడ 3, 9 స్థానాల మీద ఈ కుజ శని గ్రహాల యొక్క పరస్పర వీక్షణం అనేటటువంటి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే 3వ స్థానం ప్రధానంగా కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానం, సాహసాలకి, సోదరులకి, ఫ్రెండ్ సర్కిల్కి, వీటికి సంబంధించిన స్థానం. 9వ స్థానం అనేది భాగ్యస్థానం అంటారు. ఇది గురువుకి, ధర్మానికి, విదేశీ ప్రయాణాలకు, ఆకస్మికమైన ధనలబ్ధికి సంబంధించినటువంటి స్థానం. ఈ 2 అంటే 3, 9 స్థానాల మీద కుజశని గ్రహాల యొక్క పరస్పర వీక్షణం ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారంటే సోదరులతో ఆస్తులకు సంబంధించిన విషయంలో అంటే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. పెద్దల విషయాల్లో కూడా మాట తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 47 రోజుల పాటు శారీరకమైన శ్రమ పెరుగుతూ ఉంటుంది, కానీ ఫలితం మాత్రం రాకుండా పోదు, ఆలస్యంగా వస్తుంది. ధర్మపరమైనటువంటి శ్రద్ధ తగ్గిపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకంటే పెద్దవాళ్లతో కానీ, మీకు విద్య నేర్పినటువంటి వాళ్ళతో కానీ, గురువులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో విభేదాలు అనేటటువంటి పనికిరావు. 9వ స్థానం మీద కుజ శని గ్రహాల యొక్క వీక్షణం కనెక్షన్ ఏర్పడినప్పుడు విదేశీ సంబంధాలు కానీ, విదేశీ ప్రయాణాలలో కానీ ఆలస్యాలు కలుగుతూ ఉంటాయి. ఇక జాగ్రత్తలు ఏమిటంటే శ్రమను అంటే బ్లైండ్గా చేయకుండా శ్రమ అనేటటువంటిది స్మార్ట్గా ఉండాలి. ఎప్పుడైనా స్మార్ట్ వర్క్ అనేది ఇక్కడ చాలా అవసరం. శ్రమను సరైనటువంటి దిశలో పెట్టాలి, అశ్రద్ధను వదిలివేయాలి. తమ్ముళ్లతోటి కానీ, అన్నలతో కానీ ప్రవర్తించేటప్పుడు ఓర్పు ఉండాలి, అనవసరమైనటువంటి గొడవలు పనికిరావు. తర్వాత కుజ రాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ కుజరాహు గృహాలు ఇక్కడ గ్రహకారకత్వాలను పరిశీలిస్తే కుజుడు వేటికారకుడు,
శక్తికి, సాహసానికి, ఆత్మవిశ్వాసానికి వీటికి సంబంధించినటువంటి కారక గ్రహం. రాహు దేని కారకుడు? మాయలకు, భయాలకు, ఆకస్మికమైనటువంటి సంఘటనలకు సంబంధించిన కారక గ్రహం. ఇక్కడ కూడా 3, 8 స్థానాల మీద, అంటే కర్కాటక రాశి వారికి 3 మరియు 8 స్థానాల మీద కనెక్షన్ ఏర్పడింది. కాబట్టి 3వ స్థానం అనేటటువంటిది కమ్యూనికేషన్కి, ప్రయత్నాలకు, శక్తికి మొదలైన వాటికి సంబంధించిన స్థానం. 8వ స్థానం అనేది అనారోగ్యాలకు, రహస్యపరమైనటువంటి చర్చలకు, లేదా ఊహించినటువంటి అక్రమమైన సంపాదనకు సంబంధించినటువంటి స్థానం కూడా. కాబట్టి ఇక్కడ ఈ 2 గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం కారణం చేత కర్కాటక రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, వాహనాలు నడిపేటప్పుడు ఊహించినటువంటి దుర్ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అవసరము. ఆత్మవిశ్వాసం ఎక్కువ కాకూడదు. అతి ఆత్మవిశ్వాసం కూడా ప్రమాదకరంగా మారుతుంది. రహస్యపరమైనటువంటి వ్యయాలు, ఆకస్మికమైనటువంటి ఆరోగ్య సమస్యలు కర్కాటక రాశి వారికి కలిగే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా అస్థిరత పెరుగుతూ ఉంటుంది. కొన్ని అనుమానాస్పదమైనటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు ఏమిటంటే, వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఫిజికల్ అడ్వెంచర్స్ కానీ, నైపుణ్యాల పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా డాక్యుమెంట్స్ విషయంలో కానీ, రహస్యపరమైనటువంటి సీక్రెట్ మ్యాటర్స్లో కానీ నమ్మక ద్రోహానికి గురి కాకుండా చూసుకోవాలి. అంటే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ శనికేతు గ్రహాలకు సంబంధించినటువంటిది అయితే ఇది సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటిది నేను ప్రస్తుతం పెద్దగా చెప్పట్లేదు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యపరంగా కొంచెం గాయాలు కావటం కానీ, శారీరకమైన అలసట కానీ, కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించుకోవటం చాలా అవసరం. వృత్తిపరంగా కనుక తీసుకుంటే శ్రమ పెరుగుతుంది, ఫలితం వస్తుంది, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అయితే రాదు, కొంచెం ఆలస్యం కలుగుతూ ఉంటుంది. పరిహారాలు ఏం చేయాలంటే, శనివారం రోజున శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే మంగళవారం రోజున కుజగ్రహ శాంతి కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా అంగారక స్తోత్ర పారాయణం చేయటం మంచిది, లేదా ఓం అం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మంగళవారం రోజున ఒక 27 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా నల్లటి వస్త్రాలు, నల్ల నువ్వులు శనివారం రోజున కనుక దానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా చక్కెర, పాలు మొదలైనటువంటివి దానం చేయటం వలన కూడా, ఇక్కడ గురువారం పూట దానం చేయటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. మీ ఇంట్లో కనుక తులసి మొక్క కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా తులసి మొక్కకి 47 రోజుల పాటు ఖచ్చితంగా దానికి నీళ్లు పోసి ఒక దీపం వెలిగించిన తులసి మొక్క దగ్గర, తులసి కోడ దగ్గర, దాంతోపాటు ఒక 11 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మానసికంగా కర్కాటక రాశి వారు ఎటువంటి ఫలితాలు పాటించాలంటే, మౌనం మరియు ఓర్పు ఇవి 2 పెంపొందించుకోవాలి. పెద్దల మాట ఖచ్చితంగా వినాలి. వారితో మీకు నచ్చకపోయినా సరే సైలెంట్గా ఉండాలి, తప్ప ఆర్గ్యూ చేయకూడదు. ఇక్కడ అహంకారం అనేటటువంటిది కొద్దిగా తగ్గించుకోవాలి. నేను, నాది అనేటటువంటి భావన తగ్గించుకోవాలి. ఈ 47 రోజుల పాటు శ్రమ, సహనం ఈ రెండిటి వలన ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇది ఒక పరీక్షా కాలంగా మారుతుంది. అంటే మీ జీవితం మీద ఎక్కువగా ప్రభావాలు చూపిస్తుంది. దైవభక్తితోటి, నియమితమైనటువంటి జీవనశైలితోటి, మంచి వాక్ సంపత్తితోటి ఈ దోషాల మొత్తాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేయడం వలన కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగపరంగా ఏర్పడేటటువంటి ప్రతికూలతలు కూడా, ఆకస్మికంగా ఏర్పడేటటువంటి ఉద్యోగపరమైన ప్రతికూలతలు కూడా తొలగే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెమెడీస్ చేయటం వల్ల. శుభం.